హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీఎస్సీ ఏఈ సివిల్ కమ్ మెకానికల్ సంబంధించినటువంటి పేపర్ 2 యొక్క ప్రిపరేషన్లో భాగంగా సాలిడ్ మెకానిక్స్లోని టాపిక్ 7 అయినటువంటి డిఫ్లెక్షన్ యొక్క మెయిన్ డేటాను డిస్కస్ చేద్దాం. ఈ యొక్క వీడియోలో మనం క్యాంటిలివర్ అండ్ అదేవిధంగా సింప్లీ సపోర్టెడ్ బీమ్స్ యొక్క డిఫ్లెక్షన్స్ అండ్ అదేవిధంగా స్లోప్స్ యొక్క మెయిన్ డేటాను డిస్కస్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. సో ఆల్రెడీ మీకు గతంలోనే షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ టోటల్ డేటా ఫినిష్ చేసుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా సింపుల్ బెండింగ్ గురించినటువంటి మెయిన్ డేటా కూడా డిస్కస్ చేసుకున్నాం కదా. ఎవరైతే ఇంకా యొక్క ప్రీవియస్ క్లాసెస్ చూడలేదు దయచేసి వాళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రీవియస్ క్లాసెస్ చూసిన తర్వాత ఈ యొక్క కాన్సెప్ట్ చూస్తే డెడ్ ఈజీగా ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్కి ఈ యొక్క డిఫ్లెక్షన్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ హార్డెస్ట్ సబ్జెక్ట్. కాకపోతే ఇదంతా హార్డ్ కాదు. సో ఇది మనకు కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వాలి, అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వాలి, అండ్ ఎట్ ది సేమ్ టైం మనకు బేసిక్స్ రావాలి. కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఫార్ములాస్, అకాడమిక్ బేస్ పైన అంటే ఫండా. అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఈ రెండింటిని కలిపి విత్ కాన్సెప్ట్. మీకు అసలు డిఫ్లెక్షన్ అంటే ఏంటి, స్లోప్ అంటే ఏంటి, ఎస్వైఎంలో ఎందుకు మనకి ఒక టాపిక్ అనేది అంత హార్డ్ ఉంది, ఎందుకు ఆ యొక్క డేటాని డిస్కస్ చేద్దాం. సో అసలు యొక్క డిఫ్లెక్షన్ అంటే ఏంటి, స్లోప్ అంటే ఏంటిది అనేది ఆ నేమ్సే మనకు అట్లా భయంకరంగా అనిపిస్తున్నాయి, కానీ ఇట్ ఈజ్ ఆల్సో ఏ సింపులెస్ట్ టాపిక్. సింపుల్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఒక బీమ్ తీసుకుందాం. ఓకేనా, ఒక బీమ్ తీసుకున్నాం. ఇది ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్. ఇప్పుడు ఈ బీమ్ పైన లోడ్ వేసినప్పుడు ఈ బీమ్ ఏమవుతుంది, బెండ్ అవుతుంది. లోడ్ వేసేది మనకు అక్కడ డయాగ్రామ్స్ వచ్చేది షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్. ఓకేనా, బెండ్ అయ్యింది, ఇదేంటిది బెండింగ్ మూమెంట్, సింపుల్ బెండింగ్. ఓకేనా, అండ్ దీన్ని లోడ్ తీసేసిన తర్వాత కొద్దిగా బెండింగ్ అనేది ఉంటుంది కదా. ఓకేనా, సో లోడ్ వేయడానికి ముందు, లోడ్ వేసిన తర్వాత, లోడ్ తీసేసిన తర్వాత అప్పుడు వచ్చే ఈ యొక్క డేటానే డిఫ్లెక్షన్, అండ్ ఇక్కడ ఉండేటటువంటి యాంగిల్నే స్లోప్ అంటాం. ఓకేనా, సో లోడ్ కన్జిక్యూటివ్గా పడుతూనే ఉందనుకోండి, కొంత టైం అయిపోయిన తర్వాత ఏమవుతుంది, అది ఫుల్గా బ్రేక్ అయిపోతుంది. ఏదో ఒక వీక్ పాయింట్ దగ్గర అది ఏమవుతుంది, బ్రేక్ అయిపోతుంది. సో దీని బేస్ పైనే నెంబర్ ఆఫ్ టర్మ్స్, లోడ్స్ అండ్ అదేవిధంగా దాని యొక్క క్రాకింగ్ పాయింట్ని బట్టి దాని యొక్క లైఫ్ టైంని మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. మనం ఏ ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నా లైఫ్ టైం చెప్తారు. ఓకేనా, సో మనం ఏ ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నా లేదా ఏ మిషనరీ మనం కొన్నా, ఈవెన్ దో మనం ఫ్యాన్లు, టీవీలు ఏది కొన్నా కూడా వాళ్ళు చెప్పేది ఏంటిది, దీని యొక్క లైఫ్ టైం ఎంత అని. ఓకేనా, సో ప్రతి ఇన్స్ట్రుమెంట్ కూడా ఒక పర్టికులర్ లైఫ్ టైం అనేది ఉంటుంది. బికాజ్ దానిపైన పడేటటువంటి ఇంపాక్ట్ని బట్టి దాని యొక్క లైఫ్ టైం అని చెప్తుంటారు. 10 ఇయర్స్ వారంటీ అని, 5 ఇయర్స్ వారంటీ అని. బికాస్ దాంట్లో ఉండేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్ యొక్క ఇంపాక్ట్ అనేది అక్కడ దాకా తట్టుకోగలుగుతుంది. ఈవెన్ మోటార్స్ కూడా మనకు కొంత లైఫ్ టైం అనేది ఉంటుంది. ఆ యొక్క లైఫ్ టైం అయిపోయిన తర్వాత దాన్ని పక్కకు పెట్టేసి ఇంకో కొత్త మోటార్ అనేది అటాచ్ చేయడం జరుగుతుంది. సో ఆ యొక్క ప్రాసెస్లో స్టార్టింగ్లోనే మనం చేసేది ఈ యొక్క డిఫ్లెక్షన్. సో దీనివల్ల బెనిఫిట్ ఏమవుతుంది అంటే లైఫ్ టైంని పెంచుకునే అవకాశం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ క్యాస్ట్ ఐరన్ తీసుకుంటున్నా అండ్ అదేవిధంగా కాపర్ తీసుకుంటున్నా. ఈ రెండిట్లో డిఫ్లెక్షన్ ఏది ఎక్కువ ఉంటుంది, కాపర్కి డిఫ్లెక్షన్ ఎక్కువగా ఉంటుంది. అదే మనం క్యాస్ట్ ఐరన్ తీసుకుంటే డిఫ్లెక్షన్ తక్కువగా ఉంటుంది. సో లైఫ్ టైం ఎక్కువగా ఉండాలంటే మనం ఏం ప్రిఫర్ చేస్తాం, క్యాస్ట్ ఐరన్ ప్రిఫర్ చేస్తాం. లైఫ్ టైం తక్కువగా ఉండాలంటే కాపర్ని ప్రిఫర్ చేస్తాం. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫండా. ఇప్పుడు మనం మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. సో అవర్ ఫస్ట్ ఈజ్ డిఫ్లెక్షన్. సో ఇప్పుడు మీకైతే కాన్సెప్ట్ అర్థమైంది కదా, ఎందుకు ఈ యొక్క డిఫ్లెక్షన్ వచ్చింది. ఓకేనా, సో ఫస్ట్ డిఫ్లెక్షన్. సో డిఫ్లెక్షన్ని ఫస్ట్ మీకు డయాగ్రామ్ గీస్తా, డయాగ్రామ్ గీసిన తర్వాత డిఫ్లెక్షన్, స్లోప్ అనేది ఆ యొక్క డయాగ్రామ్లోనే చూసేద్దాం. సో ఫస్ట్ మనం సింపుల్లీ సపోర్టెడ్ బీమ్. ఓకేనా, సింపుల్ సపోర్టెడ్ బీమ్ బేస్ పైన మనం ఇక్కడ వర్కౌట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మన దగ్గర చూడండి ఫ్రెండ్స్, ఒక సింపుల్ సపోర్టెడ్ బీమ్ ఉంది. ఓకేనా, ఇక్కడ మన పైన ఉందేమో ఒక బీమ్, అండ్ పాయింట్ ఏ పాయింట్ బి అనేది మనకు 2 సపోర్ట్స్. అండ్ అదేవిధంగా ఆఫ్టర్ లోడ్ అప్లై చేసిన తర్వాత, లోడ్ అప్లై చేయడానికి ముందు ఈ రెండు కూడా క్యాలిక్యులేషన్ చేస్తాం. సో ఫస్ట్ ఇది ఇక్కడ చూడండి, ఇది స్టార్టింగ్లో ఇట్లా ఉంది, లోడ్ అప్లై చేసిన తర్వాత ఈ విధంగా బెండ్ అయింది. ఇట్ ఈస్ ద వర్టికల్ డిస్టెన్స్ ఆఫ్ ద బీమ్ మెజర్డ్ యూజ్డ్ బిఫోర్ ఆఫ్టర్ లోడింగ్, యూజ్డ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ లోడింగ్. ఓకేనా, సో ఈ యొక్క వర్టికల్ మెజర్మెంట్ చేస్తాం, దట్ ఈస్ కాల్డ్ డిఫ్లెక్షన్. ఓకేనా, సో డిఫ్లెక్షన్ అంటే ఈ యొక్క వర్టికల్ డిస్టెన్స్. సో డిఫ్లెక్షన్ దేంతో సూచిస్తామంటే
వైతో సూచించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా డిఫ్లెక్షన్ అనేది సపోర్ట్స్ దగ్గర ఎప్పుడు కూడా ఆల్వేస్ 0 ఉంటుంది. సో ఇక్కడ మనకు వర్టికల్గా ఏమైనా చేంజ్ అవుతుందా, ఇటు సపోర్ట్స్ దగ్గర ఇట్లా బెండ్ అవుతుంది, కానీ సపోర్ట్స్ దగ్గర మాత్రం ఆ యొక్క పాయింట్లోనే ఉంటుంది కదా, వర్టికల్గా అప్ అండ్ డౌన్ అయితే అవ్వదు కదా. కాబట్టి సపోర్ట్స్ దగ్గర మాత్రం ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్, సపోర్ట్స్ దగ్గర మనకు 0గా ఉంటుంది. ఇది కూడా అడుగుతారు, డిఫ్లెక్షన్ ఎట్ 0 ఎట్ విచ్ పొజిషన్, ఎట్ సపోర్ట్స్ ఆర్ ఎట్ మిడిల్ అంటాడు. సో ఏం చెప్పాలి, ఎట్ సపోర్ట్స్ దగ్గర 0 ఉంటుంది, ఎట్ మ్యాక్సిమం ఎట్ మిడిల్లో మనకు మ్యాక్సిమం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడనే కదా మ్యాక్సిమం బెండ్ అయ్యేది, చేంజ్ అనేది ఇక్కడనే కదా మనకు మ్యాక్సిమం కనిపించేది. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ద డిఫ్లెక్షన్. అండ్ నెక్స్ట్ స్లోప్. సో మనం స్లోప్ అంటే ఏం చేస్తాం, ఏదైనా రోడ్డు పైన వెళ్తుంటే ఇట్లా డౌన్ ఉంది అనుకోండి, అక్కడ రోడ్డు మొత్తం ఇట్లా స్లోప్ ఉంది అంటాం, అంటే పర్టికులర్ యాంగిల్తో డౌన్వర్డ్ ఉంది అని అర్థం. ఓకేనా. సో వెహికల్ ఇక్కడ నుంచి ఇట్లా స్లోప్ ఉంది కాబట్టి ఈజీగా వచ్చేసిన అంటాం. ఓకేనా. సో సేమ్ టర్మ్ ఇక్కడ ఏమవుతుంది, టీటా యాంగిల్ తోటి కిందికి ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, స్లోప్ అంటే డౌన్, ఇక్కడ స్లోప్ ఉంది, ఎంత టీటా యాంగిల్తో ఉంది. సో సపోర్ట్ దగ్గర నుంచి ఈ యొక్క పాయింట్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క వర్టికల్, దీనికి అరేంజ్ చేసుకుంటూ ఇక్కడి నుంచి గీసినటువంటి యాంగిల్, అంటే ఇక్కడ నుంచి చెక్ చేసినటువంటి యాంగిలే మనకు టీటాగా తీసుకుంటాం. ఈ యొక్క స్లోప్ ఈజ్ అన్ యాంగిల్ ఇన్ రేడియన్స్ మెజర్డ్ బిట్వీన్ ద టాంజెంట్ టు ద ఎలాస్టిక్ కర్వ్ అండ్ ద ఒరిజినల్ సైడ్ ఆఫ్ ద బీమ్. ఓకే, ఒరిజినల్ సైడ్ ఆఫ్ ద బీమ్ అంటే ఇది, మరి ఎలాస్టిక్ కర్వ్ అంటే దిస్ ఈజ్ ఎలాస్టిక్ కర్వ్. ఎందుకంటే ఇదే కదా ఎలాస్టిక్ అయ్యేది, ఎలాంగేషన్ అవుతుంది కదా ఈ యొక్క షేపే. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్లోప్. మరి దీన్ని దేంతో సూచిస్తామంటే దిస్ ఈజ్ డినోటెడ్ బై టీటా లేదా dy/dx. అండ్ దీని యొక్క యూనిట్స్ వచ్చేసి రేడియన్స్. ఎన్ని ఎగ్జామ్లు అడుగుతారు ఫ్రెండ్స్, ఈ చిన్న చిన్న పాయింట్సే కదా, ఇట్ ఇస్ నాట్ మ్యాండేటరీ అని అనుకోవద్దు, ఇవన్నీ కూడా ఎగ్జామ్లో వస్తాయి. మరి దీన్ని ఏమంటారు, దిస్ ఈజ్ నోన్ యాజ్ టాంజెంట్. ఓకేనా. డీటెయిల్ తెలుసుకోండి, ఎప్పటికైనా పనికొస్తుంది కదా సబ్జెక్ట్. ఓకేనా. అండ్ నెక్స్ట్ మీకు డిఫ్లెక్షన్ అంటే తెలిసింది, అండ్ అదేవిధంగా స్లోప్ అంటే ఏంటో తెలిసింది. అండ్ ఇప్పుడు మనం బౌండరీ కండిషన్స్ చూద్దాం. బౌండరీ కండిషన్స్ ఏంటి సార్ ఇవి, దీనివల్ల ఉపయోగం ఏంది, ఇదేంటిది? సో బౌండరీ కండిషన్స్ ఇక్కడ మనకు సిలబస్లో ఇచ్చింది సింప్లీ సపోర్టెడ్ అండ్ అదేవిధంగా క్యాంటిలివర్, కాబట్టి ఆ రెండింటి యొక్క స్లోప్స్ అండ్ డిఫ్లెక్షన్స్ యొక్క మెయిన్ డేటాని ఇక్కడ మనం టాలీ చేయబోతున్నాం. అండ్ ఇప్పటివరకు చెప్పినటువంటి థియరీ అనేది మీకు మెయిన్ డేటా, అండ్ అదేవిధంగా దాంతోపాటు సమ్ ఎగ్జాంపుల్స్ కూడా కావాలి కదా, ఆ యొక్క ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఒక బుక్లో అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. మీకు యొక్క స్లోప్ అండ్ డిఫ్లెక్షన్ సంబంధించి డీటెయిల్గా డేటాని మీకు ఇక్కడ అందుబాటులో ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వైజ్గా అక్కడ అందుబాటులో ఉంది. నేనేమో డైరెక్ట్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేమేం బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, అండ్ అదేవిధంగా అక్కడనే మీకు డీటెయిల్ డేటా అనేది అందుబాటులో ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బుక్ని తీసుకోండి, ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి మీకు డైరెక్ట్గా ఈ యొక్క పాయింట్స్ని గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మనకు సిలబస్లో ఇచ్చింది ఏంది, సింపుల్ సపోర్టెడ్ బీమ్ అండ్ నెక్స్ట్ క్యాంటిలీవర్ బీమ్. ఓకేనా. సింప్లీ సపోర్టెడ్ బీమ్ అండ్ అదేవిధంగా క్యాంటిలీవర్, ఇట్లా రాస్తే మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఓకేనా. సింప్లీ సపోర్టెడ్, క్యాంటిలీవర్. సో ఫస్ట్ వచ్చేసి మనకు సిలబస్లో ఇచ్చింది ఏంది, డిఫ్లెక్షన్. ఓకేనా. సో ఇట్లా మీకు చెప్తే అర్థం కాదు కదా, సరే ఇక్కడ ఒక పాయింట్ పెడదాం, పాయింట్ బి, ఇది పాయింట్ సి, ఈ విధంగా వెళ్ళింది. ఓకేనా. సో ఇక్కడ యాంగిల్ టీటా. ఓకే సార్, సింప్లీ సపోర్టెడ్ బీమ్కి అయితే ఇలాగ మనం డయాగ్రామ్ తీసుకున్నాం కాబట్టి క్లియర్గా ఉంది. మరి వాట్ అబౌట్ దిస్ వన్? సో దీనికి ఇక్కడ లోడ్ అనేది ఇక్కడ నుంచి అప్లై అవుతుంది, సో కర్వేచర్ అనేది ఈ విధంగా ఫార్మేషన్ అవుతుంది. సో ఎక్కడ డిఫ్లెక్షన్ మ్యాక్సిమం ఉంటుంది, ఎట్ పాయింట్ బి. మరి యాంగిల్ అనేది ఎక్కడ ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ టీటా. ఓకేనా. సో ఇక్కడ మనకు టీటా అనేది ఫార్మేషన్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ అనేది ఎల్ ఉంటుంది, అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మనం ఏం తీసుకుంటాం, టోటల్ ఇది కూడా ఎల్. ఓకేనా. సో దిస్ ఈజ్ ఇనఫ్. సో ఇక్కడ మనకు అప్లై లోడ్ అనేది రెండింటికి డబ్ల్యూ అని అనుకుందాం, సరిపోతుంది. సో నెంబర్ 1, డిఫ్లెక్షన్ ఈజ్ 0, అంటే డిఫ్లెక్షన్ ఎక్కడ 0 ఎట్. సో డిఫ్లెక్షన్ 0 ఎక్కడ ఉంటుంది, ఎక్కడ సపోర్ట్స్ అంటే ఏ అండ్ బి. మరి దీంట్లో ఎక్కడ ఉంటుంది, దీని క్యాంటిలీవర్ కాబట్టి సపోర్ట్ ఒకటే కదా, ఎట్ ఏ. ఓకేనా. డిఫ్లెక్షన్ 0 అనేది
ఏ అండ్ బి దగ్గర మనకి ఇక్కడ సపోర్ట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నాం. అండ్ అదేవిధంగా క్యాంటిలీవర్కి అయితే ఒకటే ఒక సపోర్ట్ ఉంటుంది కాబట్టి దట్ ఈజ్ అవర్ డిఫ్లెక్షన్ యొక్క 0 పాయింట్. డిఫ్లెక్షన్ మరి మ్యాక్సిమం కూడా ఉంటుంది కదా సార్. ఎస్, డిఫ్లెక్షన్ మ్యాక్సిమం ఎక్కడ ఉంటుంది? ఎట్ పాయింట్ సి. ఓకే, మరి దీంట్లో ఎక్కడ ఉంటుంది? ఎట్ పాయింట్ బి. సో దీని మ్యాటర్ రాస్తలేను ఎందుకంటే సేమ్ కంటెంట్ అదే కదా. డిఫ్లెక్షన్ ఇక్కడ తీసుకోండి, ఓకేనా. డిఫ్లెక్షన్ 0 ఎట్ ఏ అండ్ బి అయితే ఇది ఇక్కడ పాయింట్ ఏ దగ్గర. అండ్ అదేవిధంగా డిఫ్లెక్షన్ మ్యాక్సిమం ఎట్ పాయింట్ సి అయితే ఇక్కడ పాయింట్ బి దగ్గర. ఓకే, డిఫ్లెక్షన్ 0 తెలిసిపోయింది, డిఫ్లెక్షన్ మ్యాక్సిమం తెలిసిపోయింది. ఇంకేమైనా కావాలా మనకు? ఎస్, స్లోప్. స్లోప్ 0. స్లోప్ 0 అనేది ఎక్కడ ఉంటుంది? సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క పోర్షన్లో, ఓకేనా, ఆ యొక్క పోర్షన్లో ఇట్లా తీసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకుంటే ఈ యొక్క యాంగిల్ ఎంత ఉంటుంది? నియర్లీ జీరో ఆర్ నాట్ ఐడెంటికల్, ఓకేనా. ఎట్ 0 దగ్గర ఇక్కడ మనకి ఎంత ఉంటుంది? 0 లేదా అంతకంటే కొద్దిగా ఎక్కువ ఉంది అనుకుందాం. అయినా అది నాట్ ఐడెంటికల్, అంటే దాన్ని అంత ప్రాపర్గా ఐడెంటికల్ చేయలేము కదా. కాబట్టి అది ఇక్కడ పాయింట్ సి దగ్గర ఫ్లాట్గా వస్తుంది, ఎట్ పాయింట్ సి. మరి ఇక్కడ ఇందులో ఎక్కడ దగ్గరకు వస్తుంది? సేమ్ అట్లనే చెప్పండి. స్లోప్ అనేది ఎక్కడ మనకు 0 ఉంటుంది. సో స్లోప్ అనేది 0 ఈ పొజిషన్లో ఉంటుంది. ఇక్కడ మనకు మ్యాక్సిమం వచ్చేస్తుంది కదా ఇట్లా కర్వేచర్. కాబట్టి ఎట్ పాయింట్ ఏ దగ్గర స్లోప్ అనేది 0 ఉంటుంది. మరి స్లోప్ అనేది మ్యాక్సిమం ఎక్కడ ఉంటుంది? సో స్లోప్ అనేది మ్యాక్సిమం ఎక్కడ ఉంటుంది? ఎట్ కర్వ్స్, ఇక్కడనే కదా దీనికి ఏ అండ్ బి. మరి దీనికి ఎక్కడ ఉంటుంది సార్? మ్యాక్సిమం ఎట్ బి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏ అండ్ బి, సి ఏ అండ్ బి. అంటే డిఫ్లెక్షన్ 0 అయితే స్లోప్ మ్యాక్సిమం అవుతుంది, స్లోప్ 0 అయితే డిఫ్లెక్షన్ మ్యాక్సిమం అవుతుంది. ఇన్ సింపుల్ చెప్పండి, ఇన్ సింప్లీ సపోర్టెడ్ బీమ్, ఓకేనా. డిఫ్లెక్షన్ 0 అయితే స్లోప్ మ్యాక్సిమం అవుతుంది, స్లోప్ 0 అయితే డిఫ్లెక్షన్ మ్యాక్సిమం అవుతుంది ఇన్ సింపుల్ సపోర్టెడ్ బీమ్. అదే క్యాంటిలివర్ బీమ్కి అయితే డిఫ్లెక్షన్ ఎక్కడైతే 0 ఉంటుందో స్లోప్ కూడా అక్కడనే 0 అవుతుంది, డిఫ్లెక్షన్ ఎక్కడైతే మ్యాక్సిమం అవుతుందో స్లోప్ కూడా అక్కడనే మ్యాక్సిమం అవుతుంది. ఇది ఈ రెండింటి మధ్య ఉండేటటువంటి తేడా. ఇది ఇంత కాంప్లికేటెడ్ కాబట్టి ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతాడు. దీని నుంచి బిట్ రాకుండా అసలు క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు ఈ యొక్క టేబుల్ నుంచి, ఓకేనా. ఇప్పుడు మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, డిఫ్లెక్షన్ 0 ఎట్ ఏ అండ్ బి. అంటే అక్కడ వర్టికల్ డిస్టెన్స్ అనేది ఎంత ఉంటుంది? 0 ఉంటుంది, లేదా నెగ్లిజిబుల్, మైన్యూట్గా ఉంటుంది కానీ నెగ్లిజిబుల్. కాబట్టి దాన్ని మనం 0 కింద కన్సిడర్ చేసుకొని ఏ అండ్ బి అని తీసుకుంటాం. మ్యాక్సిమం ఎక్కడ ఉంటుంది? ఎట్ సి దగ్గర ఉంటుంది. సో మరి స్లోప్ ఎక్కడ ఎట్టుంటుంది? అక్కడ ఏమైనా యాంగిల్ ఉంటుందా? సి కాంచి ఎట్లాంటి యాంగిల్ ఉండదు కాబట్టి 0 తీసుకుంటాం. మరి ఏ అండ్ బి దగ్గరనే కదా మన యాంగిల్స్ మెజర్మెంట్ చేసేది కాబట్టి సో ఏ అండ్ బి ఈజ్ అవర్ మ్యాక్సిమం స్లోప్. సో అదే మనం క్యాంటిలివర్కి వచ్చేసరికి అది ఉల్టా అయిపోతుంది అనమాట, ఓకేనా. సో డిఫ్లెక్షన్ 0 అయితే స్లోప్ 0 అవుతుంది, డిఫ్లెక్షన్ మ్యాక్సిమం అయితే స్లోప్ మ్యాక్సిమం అవుతుంది. సో మనకి ఎగ్జామ్లో డయాగ్రామ్ ఇదే విధంగా ఇచ్చేస్తాడు ఫ్రెండ్స్, యాజ్ ఇట్ ఈస్గా ఇట్లా ఒక డయాగ్రామ్ డ్రా చేస్తాడు. కేఎల్ ఇచ్చేసి ఇప్పుడు ఏమంటాడు అంటే ఫ్రమ్ అబోవ్ డయాగ్రామ్ స్లోప్ ఈజ్ డాష్. ఆప్షన్స్లో 0 ఎట్ కే, మ్యాక్సిమం ఎట్ కే, 0 ఎట్ ఎల్, మ్యాక్సిమం ఎట్ ఎల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇచ్చింది స్లోప్ కాబట్టి స్లోప్లో మనం అక్కడ ఏదైతే సెట్ అవుతుందో దాన్ని మనం పిక్ చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం ఫస్ట్ ప్రియారిటీ దీనికి ఇవ్వాలి, సెకండ్ ప్రియారిటీ దీనికి ఇవ్వాలి, ఓకేనా. నేను చెప్పిన దాంట్లో 4 ఆప్షన్లో 2 కరెక్ట్ ఉన్నాయి, కాకపోతే ఫస్ట్ ప్రియారిటీ దీనికి ఇవ్వాలి, ఆ తర్వాత దీనికి ఇవ్వాల్సి ఉంటుంది, ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ ద బౌండరీ కండిషన్స్. దిస్ ఈజ్ కాల్డ్ బౌండరీ కండిషన్స్, ఓకేనా. సార్ సిలబస్లో ఇవ్వలేదు, ఇవ్వకున్నా కూడా అక్కడ మనకి ఇచ్చిన డిటర్మినేషన్ ఆఫ్ రియాక్షన్, షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ అవన్నీ కూడా ఈ కోవ కిందకి వస్తాయి. అక్కడ నేమ్స్ చేంజ్ ఉంటాయి కానీ కాన్సెప్ట్ అదే, ఓకేనా. నేమ్ కొద్దిగా చేంజ్ ఉన్నంత మాత్రాన కంటెంట్ మారదు. ఇదంతా కూడా స్టాండర్డ్ అయినటువంటి డేటా, వాళ్ళు ఏదో కొద్దిగా టర్మినాలజీ మార్చేసి పెట్టేసారు కానీ దిస్ ఈజ్ ద డేటా. ఓకే, ఇప్పటివరకు మనకి ఏమైపోయింది? థియరీ సెక్షన్ అయిపోయింది, ఫండమెంటల్స్ అయిపోయినాయి, అండ్ అట్ ద సేమ్ టైం బేసిక్ నాలెడ్జ్ అయిపోయింది. మరి ఈ ఒక్కటి వస్తే అయిపోతుందా ఎగ్జామ్లో? నో. వాట్ వీ నీడ్ డిఫ్లెక్షన్ అండ్ స్లోప్ ఫార్ములాస్ ఆఫ్ సింప్లీ సపోర్టెడ్ అండ్ అదేవిధంగా క్యాంటిలివర్, ఓకేనా. లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదామా, ఓకేనా, ఆ టాపిక్లోకి. సో టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇంకా వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా.
అండ్ ఇప్పుడు మనం డిఫ్లెక్షన్ అండ్ స్లోప్ ఆఫ్ ఏది తీసుకుందాం, ఫస్ట్ క్యాంటిలివర్ తీసుకుందాం. క్యాంటిలివర్, ఓకేనా. ఫస్ట్ క్యాంటిలివర్ తీసుకుందాం. క్యాంటిలివర్లో మనకు 2 రకాలైనటువంటి లోడ్లు అనేవి ఉంటాయి. నెంబర్ 1 వచ్చేసి పాయింట్ లోడ్, నెంబర్ 2 వచ్చేసి యూడిఎల్, ఓకేనా. ఇక్కడ దాకా చాలు, మనం చేసేది డిప్లొమా లెవెలే, ఓకేనా. సో డిప్లొమా లెవెల్కి అయితే మనకి యూడిఎల్ దాకా సిలబస్లో ఉంది కాబట్టి వీ హ్యావ్ టు కన్సిడర్ ఏఈ మీన్స్ ఈజ్ అన్ డిప్లొమా లెవెల్, కాబట్టి డిప్లొమా లెవెల్ మీకు కంటెంట్ అనేది యాక్సెస్ ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు మనం క్యాంటిలివర్ యొక్క పాయింట్ లోడ్ తీసుకుందాం. దిస్ ఈజ్ అన్ క్యాంటిలివర్. ఇక్కడ నుంచి మనకు లోడ్ అనేది అప్లై అవుతుంది. ఈ విధంగా మనకు డయాగ్రామ్ అనేది ఫార్మేషన్ అవుతుంది. ఒకవేళ క్యాంటిలివర్లో కనుక ఎట్ ఫ్రీ ఎండ్లో కనుక లోడ్ అప్లై అయితే అప్పుడు దాని యొక్క డిఫ్లెక్షన్. సో డిఫ్లెక్షన్ దట్ ఈజ్ ఏమవుతుంది ఫ్రెండ్స్, లోడ్ పి అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎల్. మీ అందరికి ఐడియా అవుతుంది కదా, పిఎల్ బై ఏఈ ఐడియా ఉందా, పిఎల్ బై ఏఈ. సో సేమ్ ఫార్ములా అదే ఇక్కడ తీసుకొచ్చేసి పెట్టేస్తున్నాం. సో పిఎల్ బై ఏఈ ఐడియా ఉంది కదా. సో దీని బేస్ పైన మనకి దీన్ని డిఫరెన్షియేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు పిఎల్క్యూ బై 3EI అనేది రావడం జరుగుతుంది, ఓకేనా. సో ఏరియా తీసేసి ఇక్కడ మనం ఈ యొక్క డేటాని తీసుకుంటాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డిఫ్లెక్షన్ ఆఫ్ క్యాంటిలివర్ బీమ్ ఎట్ పాయింట్ లోడ్ కనుక తీసుకుంటే PLQ బై 3AI. ఓకే, మరి స్లోప్ ఏంటిది? సో స్లోప్ కనుక తీసుకుంటే PL స్క్వేర్. ఇక్కడ క్యూబ్ ఉంది కదా, ఒకటి తగ్గియండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ 3 ఉంది కదా, ఇక్కడ ఒకటి తగ్గియండి, EI. సో దిస్ ఈజ్ కాల్డ్ స్లోప్ ఎట్ పాయింట్ లోడ్, ఓకేనా. సో క్యాంటిలివర్ బీమ్ యొక్క స్లోప్ యొక్క పాయింట్ లోడ్ కనుక తీసుకుంటే PL స్క్వేర్ బై 2EI. అండ్ అదేవిధంగా డిఫ్లెక్షన్ అయితే PLQ బై 3EI, ఓకేనా. సో దీనిలో పైన ఒకటి కింద ఒకటి ఈ రెండు తగ్గించేస్తే క్యాంటిలివర్ బీమ్ యొక్క పాయింట్ లోడ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ యూడిఎల్. సో యూడిఎల్లో మనకు మిడిల్ అప్లై అవుతుంది. సో దీని యొక్క సో ఇట్లా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి డిఫ్లెక్షన్. సో డిఫ్లెక్షన్ కనుక తీసుకుంటే లోడ్ P L/4/8EI. P ఇంటూ L/4/8EI. ఎందుకంటే ఇక్కడ మనకు పాయింట్ లోడ్ కాకుండా యూడిఎల్ అప్లై అవుతుంది కాబట్టి. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. సో మీరు అనుకోవచ్చు సార్ ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది ఏంది అంటే, దీనికి ముందర కొంత డెరివేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఫార్ములాస్ రావడానికి దీనికంటే ముందు ఫండమెంటల్ ఫార్ములా నుంచి డెరివేషన్ చేసుకుంటూ వస్తే మనకి ఒక స్టేజ్ వస్తుంది. సార్ ఐ నీడ్ డెరివేషన్. సో ఆల్రెడీ డెరివేషన్ యొక్క టోటల్ డేటాని మీకు ఇందులో అందుబాటులో ఉంది. డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ ఇవ్వడం జరిగింది. దాంట్లో యొక్క డెరివేషన్ చూసుకోవచ్చు విత్ ఈచ్ అండ్ ఎవరీ. అసలు ఆ యొక్క డెరివేషన్లో దేన్ని ఎట్లా ఇంక్రీజ్ చేస్తున్నాం అనేది కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ చెప్పొచ్చు. కాకపోతే ఏంటిదంటే మీకు మెయిన్ ఫండా కాకుండా డెరివేషన్లోకి వెళ్ళిపోతాం, మళ్ళీ మనం మ్యాథమెటిక్స్లోకి వెళ్ళిపోతాం. సో మ్యాథమెటిక్స్ అంటే ఇంకా మీ మైండ్ ఎట్లా మారిపోతుందో మనకు తెలుసు కాబట్టి వీ నీడ్ ద మెయిన్ కంటెంట్, ఓకేనా. సో మనకు కావాల్సినటువంటి మెయిన్ ఫార్ములా ఎగ్జామ్లో ఇదే ఫార్ములా ఇస్తాడు. ఈ ఫార్ములా ఇచ్చేసి ఈ ఫార్ములా ఈజ్ రిలేటెడ్ టు దిస్ ఫార్ములా ఈజ్ రిలేటెడ్ టు ఈ ఫార్ములాని దీనికి సంబంధించింది. కింద క్యాంటిలివర్ డిఫ్లెక్షన్, క్యాంటిలివర్ పాయింట్ లోడ్ డిఫ్లెక్షన్, లేదా మనకు సింప్లీ సపోర్టెడ్ బీమ్ డిఫ్లెక్షన్, లేదా మనకు స్లోప్ అని ఇవ్వడం జరుగుతుంది. అట్లా మనకు ఇష్యూస్ అయితే క్రియేట్ చేస్తాడు. దాన్ని బట్టి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. డిఫ్లెక్షన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ స్లోప్. సో క్యాంటిలివర్ బీమ్ విత్ యూడిఎల్ యొక్క స్లోప్. సో ఇక్కడ 4 ఉంది కదా, PL/3. అండ్ ఇక్కడ 8 ఉంది కదా, దాన్ని 6EI. PLQ బై 6EI. సో కొన్ని బుక్కులు ఏముంటుందంటే WLQ బై 6EI అని కూడా ఉంటుంది. సో W అన్న P అన్న లోడే, మనం ఏ లోడ్ తీసుకుంటామో ఆ లోడ్ని మనం అక్కడ రిప్రజెంట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ సింప్లీ సపోర్టెడ్ బీమ్. సింప్లీ సపోర్టెడ్ బీమ్. సో సింప్లీ సపోర్టెడ్ బీమ్లో కనుక తీసుకుంటే ఎట్ మిడిల్లో కనుక లోడ్ అప్లై అయితే అప్పుడు దాని యొక్క డిఫ్లెక్షన్.
సో డిఫ్లెక్షన్ కనుక తీసుకుంటే మనకు పిఎల్ క్యూబ్ బై 48EI. ఓకేనా. క్యాంటిలీవర్కి అయితే మనకు తక్కువలో అయిపోతుంది. మనకి ఇక్కడ 2 లోడ్లు వస్తాయి, దీన్ని ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి, ఇదొక సెట్ వస్తుంది, ఇదొక సెట్ వస్తుంది, కాబట్టి మనకు పిఎల్ క్యూబ్ బై 8EI. ఓకేనా. పిఎల్ క్యూబ్ బై 48EI. మరి స్లోప్, సో దీని యొక్క స్లోప్ అనేది ఎట్లా ఉంటుందంటే పిఎల్, ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి స్క్వేర్, అండ్ ఇది ఎంత అవుతుంది ఫ్రెండ్స్ 16EI. 16EI ఎందుకంటే 16 మూల 48. ఓకేనా. 16 మూల 48 వస్తుంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి మనకి అది క్యాలిక్యులేషన్ వస్తుంది. సో అది డెరివేషన్లో ఆటోమేటిక్గా మల్టిపుల్ అవుతుంది కాబట్టి మీకు ఈజీగా ఐడియా వస్తుంది. సో ఇది స్లోప్ ఫర్ ద సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఎట్ మిడ్ పోర్షన్. మరి సింప్లీ సపోర్టెడ్ బీమ్ యొక్క యూడిఎల్, యూడిఎల్. సో సింప్లీ సపోర్టెడ్ బీమ్ యొక్క యూడిఎల్ కనుక తీసుకుంటే ఎట్ మ్యాక్సిమం డిఫ్లెక్షన్, సో మ్యాక్సిమం డిఫ్లెక్షన్ కనుక తీసుకుంటే 5 PL పవర్ 4/384EI. 5 PL పవర్ 4/384EI. మరి అండ్ అదేవిధంగా మ్యాక్సిమం స్లోప్ అంటే ఇక్కడ అది క్యాన్సిల్ అయిపోతుంది, కాకపోతే మనకు అది క్యాలిక్యులేషన్కి పాసిబుల్ లేదు కాబట్టి అట్లా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ స్లోప్, సో స్లోప్ కనుక తీసుకుంటే PL పవర్ 3/24EI. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్ రిగార్డింగ్ ద సిలబస్. మన యొక్క సిలబస్లో ఇచ్చినటువంటి ఫార్ములాస్ ఇవి, కంటెంట్ ఇది. ఇక్కడితో మనకు డిఫ్లెక్షన్ అండ్ స్లోప్ అయిపోయింది, కాన్సెప్ట్ అయిపోయింది, మనకు ఒక టాపిక్ కూడా అయిపోయింది. ఇక మనకు బ్యాలెన్స్ ఉన్నటువంటి టాపిక్స్ జస్ట్ 4 దాంట్లో 8, 9, 10, 11 ఆల్రెడీ ఆ 4 ఒకటి ముందే ఫినిష్ చేసేసుకున్నాం. టార్స్ ఉంది, జస్ట్ మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుందాం. 2-3 టాపిక్లు కలిపి ఒకే వీడియో చేసేద్దాం. మీకు ఆల్మోస్ట్ ఆల్ SOM కూడా, సాలిడ్ మెకానిక్స్ కూడా ఎండ్ ఆఫ్ ది సెషన్కి వచ్చేసింది. మీరు ప్రిపరేషన్ ఫాస్ట్గా చేసేస్తూనే ఉండాలి. బిట్స్ కూడా మీకు త్వరలో ఇవ్వడం జరుగుతుంది. మనకి జస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అయిపోగానే మీకైతే బిట్స్ అనేవి ఇచ్చేస్తాం. అండ్ అదేవిధంగా FMHM కూడా స్టార్ట్ చేద్దాం. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోని ఇప్పటివరకు చూసినందుకు ధన్యవాదాలు. అండ్ ఈ యొక్క వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి. ప్రిపేర్ వెల్, గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్, అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.